ఇదే వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి పర్యటనలో భాగంగా నిన్న బండి సంజయ్ గారు తర్వాత కేటీ రామారావు గారు ఇద్దరు ఎదురెదురు పడ్డారు. ఎదురెదురు పడితే పలకరించుకురు వాళ్ళు. పలకరించుకున్నటువంటి సందర్భంలో చాలామంది ఏంటంటే ఒక వింతగా చాలా ఎన్నడూ జరగనటువంటి కార్యక్రమం లాగా అది దాన్ని చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక ఆగన్నా నువ్వు ఆపనా ఇంకేం లాభం తీయాలిగా. ఇక వీళ్ళిద్దరు కలిసినటువంటి వీడియోని చూపిస్తూ నిన్న ఇదే చర్చ జరిగింది. చాలా ఎప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ కలవాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. ఆల్రెడీ కలిసినాయి, అంతర్గతంగా కలిసినాయి, కానీ ఇప్పుడు బహిర్గతంగా కలుస్తూ ఉన్నాయి. అయితే ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడు ఘర్షణ పడుతూ ఉంటారు, కింద మీరు ఉద్రేకం అయిపోయి కొట్టుకుంటారు కదా, అట్లేముండదు. రాజకీయ నాయకులకు అవన్నీ ఏముండయి, కలిస్తే ఆప్యాయంగా బలకరించుకుంటారు తప్ప ఏముండయి. ఇవి రాజకీయాల్లో మనం చూడాల్సింది. శాశ్వత శత్రువు శాశ్వత మిత్రువు ఉండనే ఉండడు రాజకీయాల్లో. వ్యక్తిగత కక్షలు ఎందుకుంటాయి, ఏముండయి. అయితే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని చాలామంది రకరకాల కామెంట్ల రూపంలో గుసగుస పెట్టిరు. ఏం మాట్లాడిరు, ఏం కథ, ఏం మాట్లాడతారు, ఏట్లేమని ఏదో మాట్లాడారు. వాళ్ళ నాయన మోడీ గారు ఇద్దరు మాట్లాడుకుంటారు, కానీ వీళ్ళ దాకా కూడా తెలియనియరు ఏం జరుగుతుంది మరి. లేకపోతే భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలిచి బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ 1 సీటు గెలవదు ఆయన. అంటే సహాయ సహకారాలు ఎట్లా అందించాలో అట్లా అందించిండు కేసీఆర్ అప్పట్లో. ఇప్పుడు కాళేశ్వరం నివేదిక తర్వాత కొంత కార్యక్రమం ఉంటుంది. ఈ బంధం ఇప్పటిదేం కాదు, ఈ బంధం చాలా రోజుల బంధమే. బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయి, ఖచ్చితంగా కలవకపోతే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు లెక్కన వస్తారు, మీరు చూడండి ఏదో ఒక రోజు. ఇది నిన్న జరిగినటువంటి కార్యక్రమం. ఇక